ప్రేమ అంటే మూవీ చాలా బాగుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ. హీరో గానీ హీరోయిన్ గానీ వాళ్ళ టాలెంట్ నిజంగా మంచిగా చూపించారు. వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ సుమా గారు కూడా అన్ఎక్స్పెక్టెడ్ రోల్ ఆవిడది. దట్టు మంచిగా క్యారెక్టరిజం బాగా చేశారు ఆవిడ. మా ముందు రియల్ గానే జరుగుతున్నట్టు అనిపించింది. ఆవిడ నిజంగానే ఒక కేసు వస్తే బాగుండు అనిపించింది, కానీ వీళ్ళదే ఆ కేసు అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ లెంత్ రోల్ ఆవిడ చాలా బాగా చేశారు. మెయిన్ రోల్ చాలా అసలు ఆవిడదే మెయిన్ రోల్ అన్నట్టు ఉన్నింది. హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అతనికి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. డైరెక్టర్స్ గారు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని చూస్తున్నాం. లవ్ స్టోరీ. లవ్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పటి వరకు అన్ని స్టోరీస్ లో లైక్ హీరో మంచిగా లవ్ చేస్తారు అని, ఇప్పుడు హీరో ఓరియంటెడ్ మూవీస్ కదా. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తర్వాత ఈ మూవీనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. లైక్ అమ్మాయి లవ్ చేస్తే ఎంత వరకు వెళ్తుంది, ఎలా లవ్ చేస్తుంది అనేది ఒకటి చెప్పారు. అది మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. 5 కి 5 పక్కా. లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీకి వాళ్ళు చిన్న రెస్పెక్ట్ కానీ ఫ్లవర్ విషయంలో వాళ్ళు ఫీల్ అయిన లైక్ ఏంటి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము అంటే వాళ్ళతో ఎలా ఉండాలి, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా చూసుకోవాలి, ఏ రిస్క్ రాకూడదు, ప్రొటెక్టివ్గా ఉండాలి అని ఆలోచించినంతా నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా హిట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సుమా గారు అంతసేపు అట్లా అంటే మెయిన్ రోల్గా ఉన్నారు అని. యాంకరింగ్ కానీ ఆమె యాక్టింగ్ కానీ చింపేశారు. చాలా అనిపించింది. లేదు, రెండింటిలోనే ఉండాలి కదా. ఫుల్ చాలా ఎంజాయ్ చేస్తాను కామెడీ అయితే. 5 out of 5 నేనైతే. సూపర్. అసలు ఆయన గురించి అయితే చెప్పుకోకర్లేదు. బల్గం మూవీలో చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా ఎడిక్ట్ అయిపోయాను నేను ఆయన మూవీస్.